శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 17వ సర్గము. పురాణ కథా ప్రసంగములతో పంచవటి యందు కాలము గడుపుచున్న శ్రీరాముని దగ్గరకు రావణుని చెల్లెలైన శూర్పణఖ వచ్చుట. ఆమె శ్రీరాముని వనవాసమును గురించి తెలుసుకొనుట, తనను గూర్చి ఆయనకు వివరించుట. కామపరవశి అయిన ఆ రాక్షసి తనను భార్యగా స్వీకరింపుమని ఆయనను కోరుట. నదీ జలములలో స్నానాధికాలను ముగించుకున్న తరువాత సీతారామలక్ష్మణులు ఆ నదీ తీరం నుండి తమ ఆశ్రమానికి బయలుదేరారు. ఆశ్రమమునకు చేరిన తరువాత రామలక్ష్మణులు పూర్వాహన సమయమున ఆచరించవలసిన బ్రహ్మయజ్ఞాది నిత్య కార్యక్రమములను పూర్తి చేసుకున్నారు. తరువాత వారు పర్ణశాలలో ప్రవేశించారు. రామలక్ష్మణులు నిత్యము మహర్షుల పూజలను అందుకుంటూ హాయిగా నివసిస్తూ ఉన్నారు. వివిధ పురాణేతిహాసాది కథాప్రసంగములతో కాలం గడపసాగారు. పర్ణశాల యందు సీతాదేవితో కూడి సుఖాసీనుడయున్న మహాబాహువగు శ్రీరాముడు చైత్రమాసమునందు చిత్తా నక్షత్రయుక్త పూర్ణిమ నాటి చంద్రుని వలె భాసిల్లుతూ ఉన్నాడు. శ్రీరాముడు అట్లు సుఖాసీనుడై పురాణ కథా ప్రసంగములలో మునిగి ఉండగా విధివశమున ఒకానొక రాక్షసి ఆయన దగ్గరకు వచ్చింది. అతడికి వచ్చిన రాక్షసి పేరు శూర్పణఖ. ఆమె రాక్షసరాజైన దశకంఠునకు రావణునకు చెల్లెలు. ఆమె దేవేంద్రుని వలె విరాజిల్లుతున్న శ్రీరామచంద్ర ప్రభువును పరికించి చూసింది. శ్రీరాముడు విశాలమైన వక్షస్థలము గలవాడు, గొప్ప భుజబలము గలవాడు, తామర రేకుల వంటి కన్నులు గలవాడు, ఆజానుబాహుడు. ఆయన ముఖ వికాసము నిరుపమానమైనది. అతడు చూడముచ్చటగొల్పువాడు, గజము వలె గంభీర గమనుడు, జటాజూటములను ధరించి ఉన్నవాడు, మిగుల సుకుమారుడు, మహాబలశాలి, మహారాజ లక్షణములతో విలసిల్లుచున్నవాడు, నల్ల కలువల వలె శ్యామవర్ణ శోభితుడు, మన్మధుని వలె సౌందర్య నిధి. దేవేంద్ర వైభవముతో విరాజిల్లుచున్న శ్రీరాముణ్ణి చూసి ఆ రాక్షసి కామపరవశి అయ్యింది. శ్రీరాముని ముఖము సుందరమైనది, శూర్పణఖ ముఖమేమో వికృతమైనది. ఈయన నడుము సన్ననిది, ఆమె నడుము లావైనది. ఈయన విశాల నేత్రుడు, ఆమె విరూపాక్షి. ఈయన కురులు నీలకాంతులతో నిగనిగలాడుచున్నవి, ఆమెది రాగి జుట్టు. ఈయన రూపము ప్రసన్నమైనది, ఆమె ఆకృతి వెగటుగొల్పునది. ఈయన స్వరము మధురము, ఆమెది గాడిద గొంతు. ఈయన నవయువకుడు, ఆమె కడు ముసలిది. ఈయన సరళముగా మాట్లాడును, ఆమె పలుకులు వక్రములు. ఈయనది న్యాయమార్గము, ఆమెది పెడదారి. ఈయన దర్శనము సంతోషము కలిగించును, ఆమె దర్శనము రోత పుట్టించును. ఇది ఇట్లుండగా శూర్పణఖ కామవికారములకు లోనై మంచి చెడ్డలను మరచి ఆయనను ఇలా ప్రశ్నించింది. ఓ సుందరా, నీవు జటాధారివై తాపసవేషమున ఉన్నావు, కానీ భార్యా సహితుడవై ధనుర్బాణములను కూడా ధరించి ఉన్నావు. రాక్షసులకు నివాస భూమి అయిన ఈ అరణ్యమునకు ఎందుకు వచ్చావు? ఎంతకును నీవు ఇక్కడికి వచ్చిన పనేమిటి? వివరంగా తెలుపుము. రాక్షసి అయిన శూర్పణఖ ఇలా అడగగా శత్రు సంహార సమర్థుడైన రాముడు ఎట్టి దాపరికము లేకుండా ఆమెతోటి ఇలా అన్నాడు. శ్రీరాముడు సర్వదా సత్యవచనుడు, ఎన్నడును ఆయన అసత్యము పలికి ఎరుగడు. అందున ఆయన పవిత్రమైన ఆశ్రమ జీవనము వనవాసమును కొనసాగిస్తూ ఉన్నప్పుడు స్త్రీల సమక్షమున ఆయన సత్యవ్రతమును గూర్చి ఇంకా చెప్పవలసిందేమున్నది? దశరథుడు అను ఒక మహారాజు ఉన్నాడు. అతడు ఇంద్రుని వలె పరాక్రమశాలి. ఆయన పెద్ద కుమారుడను నేను. అందరూ నన్ను శ్రీరాముడు అని అంటారు. నా పేరు శ్రీరాముడు. ఇతడు నా చిన్న తమ్ముడు, పేరు లక్ష్మణుడు. నిష్ఠతో నియమములతో నన్ను అనుసరించి ఉండువాడు. ఈమె నా భార్య, విదేహరాజు జనక మహారాజు యొక్క కూతురు. ఈమె పేరు సీత. మా తండ్రి గారైన దశరథ మహారాజు యొక్క కైకేయీ మాత యొక్క ఆదేశానుసారము తపోరూప ధర్మమును నడుపుటకై వనవాసము చేయుటకై మేమిక్కడికి వచ్చాము. ఓ వనిత, ఇంతకును నీవెవరు? ఎవరికి చెందిన దానవు? తండ్రి ఎవరు? నీ భర్త ఎవరు? నిన్ను గూర్చి వివరంగా తెలుపుము. చూచుటకు నీ రూపము వికృతముగా ఉన్నది. దీనిని బట్టి నీవు ఒక రాక్షస్త్రీవని భావిస్తున్నాను.
ఇక్కడికి నీవు ఎందుకు వచ్చినట్లు పూర్తిగా విశదపరచుము. శ్రీరాముడు పలికిన మాటలను విన్న తరువాత కామాతురై అయిన ఆ శూర్పణఖ ఇలా చెప్తోంది. ఓ రామా, విను. నా విషయములను నీకు యథార్థముగా చెప్తాను. నా పేరు శూర్పణఖ. నేను కామరూపిణి అయిన రాక్షసిని. అందరికీ భయమును గొల్పుచు నేను ఈ అరణ్యంలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాను. రాక్షస ప్రభు అయిన రావణుడు నా సోదరుడు. అతడు విశ్రవసుని కుమారుడు, మహావీరుడు, మిగుల బలశాలి. ఈ విషయమును నీవు వినే ఉండవచ్చును. ఎల్లప్పుడూ నిద్రించు స్వభావము గల కుంభకర్ణుడును నా సోదరుడే. అతడు మిక్కిలి బలము గలవాడు. ధర్మాత్ముడైన విభీషణుడు కూడా నా సోదరుడే. కానీ ఆయనలో మాత్రము రాక్షస లక్షణములు లేవు. రణరంగమున తిరుగులేని వీరులైన ఖరదూషణులను నా సోదరులే. వారిని అందరినీ వీడి నేను స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను. అద్భుతమైన నీ రూపాన్ని దర్శించినప్పటి నుండి నేను కామపరవశనయ్యాను. పురుషశ్రేష్ఠుడవైన నిన్ను భర్తగా పొందగోరి నీ దగ్గరకు వచ్చాను. నేను మిక్కిలి మహిమలు, శక్తి సామర్థ్యములు కలదానను. నా బలము తిరుగులేనిది. స్వయముగా అంతటను సంచరించగలను. నాకు భర్తవై చిరకాలము నాతో సుఖంగా జీవించుము. నేనుండగా ఇంకా సీతతో నీకేమిటి పని? ఇంక నీకు సీతతో పని లేదు. ఈమె అవయవములు ఎగుడు దిగుడుగా ఉన్నవి. ఈమె రూపము వికారమును గొలుపునట్టిది. ఈమె నీకు తగిన భార్య కాదు. నా అందాన్ని చూడుము. నేను మాత్రమే నీకు భార్యగా తగుదును కనుక నన్ను చేపట్టుము. ఈ సీత భయంకరమైన వికృత రూపమును కలిగి ఉన్నది. ఈమె నడుము వంగి ఉన్నది. చెడు స్వభావము గలది. ఈ మనుష్యకాంతను నీ తమ్ముని నేను భక్షించెదను. మనకు అడ్డు తొలుగును. ఓ అందగాడా, అటు తర్వాత మనము ఇద్దరము కలిసి పర్వత శిఖర ప్రదేశముల యందును వివిధములగు వనములలోనూ హాయిగా విహరింపవచ్చును. మత్తిల్లిన చూపులు గల ఆ రాక్షసి యొక్క పలుకులను విని మాట నేర్పరి అయిన శ్రీరాముడు ఎగతాళిగా నవ్వుతూ ఆమెతోటి ఇలా చెప్పసాగాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 17వ సర్గము సంపూర్ణం. శుభం.